సుఖాన్నే తలుచుకొని అబ్బా సుఖం ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో, ఆ పులిహార ఎంత బాగుంటుందో పులిహార ఎంత బాగుంటుందో, నీ కర్మ పులిహారకేం లోటు లేదు, శుభ్రంగా చింతపండు పులిసేసుకొని తినచ్చు. కానీ పులిహార ఈశ్వరుడికి నివేదన చేసి ఎన్నాళ్ళయిందో, చాలా కాలం అయిపోయింది ఇంట్లో పులిహార నివేదన చేసి, మంగళద్రవ్యం పసుపన్నం, రేపటి రోజున మనం ఒక్కసారి పులిహార చేయించి నారాయణుడికి మనం నివేదన చెయ్యాలి, చేసి ఇంట్లో అందరం ఒక్కసారి ఆ పసుపన్నాన్ని తినాలి, తింటే మళ్ళీ మంగళములు కలుగుతాయి. ఈ మధ్య ఎందుకో మనస్సు ఆందోళనగా ఉంటుంది, అనుకున్న పని జరగట్లేదు, రేపు స్వామికి పులిహార నివేదన చేద్దాం, చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం అన్నాడు అనుకోండి. మామూలుగా పులిహార తినడానికి పులిహార నైవేద్యం పెట్టి తిందాం అన్నదానికి తేడా లేదండి, చాలా తేడా ఉంది. బ్రహ్మగారు వచ్చి చూపించకుండా పూర్వచిత్తిని పొందడానికి, పూర్వచిత్తిని చూసి స్తోత్రం చేసి స్థలం పొందడానికి తేడా లేదు, చాలా తేడా ఉంది. ఈ స్తోత్రానికి ఆవిడ లొంగింది. ఆడపిల్లని కన్నవాడు కన్యాదానం చేస్తే ఎంత చెప్తాడో తెలుసా అండి? ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి నువ్వు గింజలు పేర్చుకుంటూ పెడితే, మళ్ళీ ఆ నువ్వు గింజలన్నీ లెక్క పెడితే ఎన్ని నువ్వు గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పర్యంతము బ్రహ్మలోక ప్రాప్తి. ఇలా ఎంత సంకల్పం చెప్తారో చెప్పి, మహాసంకల్పం చెప్పి నారాయణుడిగా భావించి కన్యాదానం చేస్తాడు. ఏది కొడుకు పక్షంలో చూపించండి నాకు ఇంత అల్లరి, వాడు ఒక్కటే చేయగలడు, చచ్చిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టగలడు ఓపిక ఉంటే, లేకపోతే అబ్బా నేను ఎక్కడ వెళ్ళగలండి, ఇప్పుడు గయాన్ని వెళ్ళకపోతే నీ పిడబోయారు, ఇంకా ఎవడో నీకు చేసేవాళ్ళు. వీడు ₹1,00,00,000 కొడుక్కిస్తాడు, వాడేమో పిఠాపురం నుంచి నల్లావుని తీసుకొచ్చి దానం చేస్తే ₹5,000 అయిపోతాయని ₹1 ఇచ్చి గోదానం చేసేస్తాడు. ఎంతకైనా అయిపోతుంది గోదానం నీకు శ్రద్ధ లేకపోతే. ఆయనకే అక్కడ మాత్రం రే చూసావా ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నువ్వు ఇచ్చిన దానికి వాడు కర్రావును కూడా తీసుకురాలేదురా అంటారు, వాళ్ళు వైతరిలో పడి కొట్టుకుంటాడు. సరే, అందుచేత ఆడపిల్ల వైభవం అంటే ఏమిటో చూపిస్తున్నారు చూడండి. అందుకని ఊర్జస్వతి అనబడేటటువంటి కన్యని యోగ్యుడైన వాడికి ఇచ్చి కన్యాదానం చేయాలి. అందుకని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. శుక్రుడు గురువు, మహానుభావుడు, ఆయన సామాన్యుడు కాదండి. బృహస్పతి ఎంతటి వాడో శుక్రాచార్యుడు అటువంటి వాడు. మీరు భాగవతంలో విందులుగాని వచ్చేస్తోంది ఇంకెదరెదరా. ఒక్కొక్కసారి బృహస్పతి అంటాడు మీ కర్మ, నీకు ఇవాళ శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం రాక్షసులకు ఉన్నట్టు నా అనుగ్రహం మీకు లేదా, అవతల బాగుండి అన్నాడు. ఓసారి అయితే గురువుగారు వెళ్ళిపోయాడు, కోపం వచ్చి వెళ్ళిపోతే నాశనం అయిపోయారంతే దేవతలు. గురువు అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. శుక్రాచార్యుల వారు నమ్ముకుని బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి తరి అవతల పారేశాడు. అటువంటి వాడు శుక్రుడంటే సామాన్యుడు కాడు. అటువంటి మంత్రవేత్తకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ శుక్రాచార్యుల వారి యందు ఆ ఊర్జస్వతికి దేవయాని అనబడేటటువంటి కుమార్తె జన్మించింది. ఆ తరువాత ఈ ప్రియవ్రతుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది చాలా తక్కువ అనుకునే వాళ్ళకి వ్యాస భగవానుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని అన్నీ చేశాడు. 10 మంది పిల్లల్ని కన్నాడు, ఆడపిల్లని కన్నాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. అద్భుతమైన పూజ చేశాడు, ఈ పూజ చెయ్యడం ఈశ్వరానుగ్రహం అన్నాడు. భోగములను అనుభవించాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. పరిపాలన చేశాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. ఏది చేసినా భగవంతుణ్ణి తలుచుకున్నాడు. తలుచుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు ఏ స్థితిని పొందాడో, సంసారమును వదిలిపెట్టి వెళ్లి హిమాలయాల్లో కూర్చుని కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఒక మహాయోగి ఎటువంటి తేజస్సుతో కూడినటువంటి స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు. పొందేస్తే ఇప్పుడు ఆయనకు కోరిక పుట్టింది. ఏమిటో తెలుసా అంటే, చిత్రమైన కోరిక. భూమి ఆ మేరు పర్వతానికి ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు దక్షిణం చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణ దిక్కునుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము చేత ఇంతటి తేజస్సుని పొందాను. ఇవాళ ఈ తేజస్సు యొక్క గొప్పతనాన్ని నాకు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించమని. ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలిసేటట్టు చెయ్యాలి శాశ్వతంగా. అందుకని హద్దు ఏమిటి? కాలమునకు మొదటి హద్దు 7 రోజులతో వారం ప్రారంభం అవుతుంది. 7 రోజులు నేను ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన, మేరుకి దక్షిణాన ఉన్నది చీకటిగా ఉండాలి కదా. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలిసిపోని రథాలనికి, అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో నేనంత తేజస్సుతో, సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన్ని ఉంటాను, సూర్యుడు దక్షిణానికి వచ్చేప్పటికీ నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను. అలా 7 రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. 7 రోజులు బ్రహ్మాండముల యందు చీకటి ఉండదు. చీకటి లేకుండా అపర సూర్యుడరై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితిని పొందగలరని నిరూపిస్తాను అని రథం ఎక్కాడు. ఇది సామాన్యమైన విషయం అని మీరు ఊహించగలరా? రథం ఎక్కి సూర్యుడు అక్కడ సూర్యాస్తమయం అటువైపు అయిపోగానే ఈయన రథం మీద అక్కడికి వెళ్ళాడు. అంతే, అక్కడ వెలుతురు వచ్చేసింది. ఈయన
అక్కడ 12 గంటలు తిరిగాడు. అక్కడ అంతా వెలుతురుంది. మళ్ళీ సూర్యుడు అటు వచ్చేటప్పటికి ఇటు చీకటి వైపు ఈయన వచ్చాడు. అలా 7 రోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. 7 రోజులు బ్రహ్మాండమునందు భూలోకమునందు చీకటి లేదు, వెలుతురే ఉంది. అంటే అసలు చీకటన్న దాన్ని లేకుండా చేశాడు అపర సూర్యుడై. ఎవరు? ప్రియవ్రతుడు. ఎలా? గృహస్థాశ్రమమునందు ఉండి. ఇది చేస్తేట ఆయన 7 సార్లు భూమికి మేరువుని చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయిట. ఈ జాడలు పడిన చోటికొచ్చి 7 సార్లు ప్రదక్షిణంలో 7 జాడలలోకి వచ్చి 7 సముద్రాలు నిలబడ్డాయి. ఆ లోతుగా పడినటువంటి చారికెల్లో అవే లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోర సముద్రము, శుద్ధోర సముద్రము, ఘృత సముద్రము. తదనంతరము ఈయన ఇలా రథపు గాడి పడుతుంటే గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటు నీరు ఇటు నీరు, అటు సముద్రం ఇటు సముద్రం, మధ్యలో ద్వీపాలు ఏర్పడ్డాయి. ఇలా 7 ద్వీపములు ఏర్పడ్డాయి. మనం ఇవాళ సంకల్పం చేస్తే జంబూ ద్వీపే భరతవర్షే అని చెప్తాం. ఇవి ఎక్కడివో తెలుసా అండి? మహానుభావుడు ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడిన ద్వీపాలు. ఆ రథపు గాడి మధ్యలో ఏర్పడ్డాయి. జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, పుష్కర ద్వీపము. ఇది విన్నంత మాత్రం చేత పాపాలు తొలగిపోతున్నాయన్నారు. అటువంటి ద్వీపములు 7 ద్వీపములు ఏర్పడ్డాయి, 7 సముద్రములు ఏర్పడ్డాయి. అటువంటిది సాధించి ఇది చెయ్యవలసింది. ఇంత సాధించిన తరువాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదుట. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పట్టాభిషిక్తులవ్వడానికి కావలసినటువంటి యోగ్యతని సాధించుకున్నారు. అందుకని ఆయన అనుకున్నట్ట, నేను ఎందుకు ఉండాలి ఇక సంసారంలో? ఇంకా నేను ఇప్పటిదాకా అనుభవించినటువంటి భోగముల వలన కలిగినటువంటి సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేని వలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. ఆ సత్యమునందు నేను లీనమైపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. భార్య వంక చెట్ట చివర ప్రియవ్రతుడు వెళ్ళిపోతున్నప్పుడు చూసిన చూపుట ఒక శవాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప మాట పోతన గారు వాడారో తెలుసా అండి? సంసారమంతా ఎందులోంచి వచ్చింది? భార్యలోంచి. అంటే అంతటి నివృత్తి ధర్మాన్ని, అంతటి వైరాగ్యాన్ని పొందేశాడు. ఆఖరణ పొందేసి అరణ్యములకు వెళ్ళి ఘోరమైనటువంటి తపమాచరించి తనలో ఉన్నటువంటి తేజస్సుని ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షాన్ని పొందేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినది సత్యమా అసత్యమా విని నీవు దాన్ని అనుష్ఠాన పర్యంతమునకు తెచ్చుకోగలిగితే గృహస్థాశ్రమమునందు నీవు సాధించలేనిదేది. ఇది ఈ విషయం చెప్పి, ఒక తండ్రి ఇలా ఉంటే తండ్రి కొడుకు ఎలా ఉండాలి? కాబట్టి ఇంతటి తేజోమూర్తి యొక్క కొడుకులు కూడా అలా ఉండాలి అని మనం భావిస్తాం. ఇదే నేను ఉపన్యాసానికి ఉపోద్ఘాతంలో చెప్పింది. సాధారణంగా ఆధ్యాత్మిక సంపత్తి అనేటటువంటిది మాత్రం వారసత్వంగా రాదు. ఒక్కొక్క ఇల్లు చూడండి, ఒక్కొక్క మహాపురుషుడు ఉండడం వల్ల అది దేవాలయం అయిపోతుంది. దేవాలయానికి ఎలా వెడుతుంటారో వస్తుంటారో ఆ ఇంటికి అలా వెడుతుంటారు వస్తుంటారు జనం, అంతూ దరి ఉండదు. కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఆ మహాపురుషుడు వెళ్ళిపోతాడు. ఆ పురుషుడి తేజస్సుతో కూడుకున్న వాళ్ళు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ఎవ్వరు వెళ్ళరు ఇంకా ఇంటికి. ఆ ఇంటికి వచ్చేవాడు ఒక్కడు కనపడడు. ఎందుకని? ఆ ఐశ్వర్యము వారితో వెళ్ళిపోయింది. వారికి ఎక్కడొచ్చింది ఐశ్వర్యం? ఈశ్వరుని యొక్క అనుసంధానము చేత వారికి ఐశ్వర్యం వస్తోంది. కాబట్టి ఒక తండ్రికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదకి కొడుకు వారసుడు కాగలడా? చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఇది తీర్పు చెప్పాలి. ఎంత అందంగా చెప్తాడో చూడండి వ్యాసుడు. రాజ్యమునకు ఆధిపత్యం వహించాడు అగ్నిధ్రుడు, పెద్ద కొడుకు. ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకి కూడా వివాహం కావలసి ఉంది. అందుకని యోగ్యమైనటువంటి భార్యని పొందడం కోసమని హిమవత్ పర్వత ప్రాంతంలో కూర్చుని చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు, ఆయన సామాన్యుడు కాదండి, పురాణంలో వాడేటటువంటి మాటలకి చాలా గమ్మత్తు ఉంటుంది. ఈయన యోగ్యతాయోగ్యతల్ని పసిగట్టాడు. పసిగట్టి ఒక అప్సరసని పంపించాడు. ఆ అప్సరస పేరు పూర్వచిత్తి. పూర్వచిత్తి అంటే ఏమిటో తెలుసా అండి?
పూర్వము అంటే గడిచిపోయిన దానిని లోపల పెట్టి తలుచుకుంటూ అది సుఖము కాదు అని అన్నారు అనుకోండి. తలుచుకుని ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా అవి సుఖాలు కావంటే మీరు సుఖపడిపోతారు. తలుచుకుని ఇంకా ఇప్పుడు అది లేదని ఏడవడం మొదలెట్టారు అనుకోండి, ఆ భ్రమ. నిన్నటి రోజున చెప్పాను కదా, పురంజనుడు ఎలా పోయాడు అంటే, ఆ యవనుల యొక్క సైన్యం వచ్చేసింది, భయుడు వచ్చేశాడు, ప్రజ్వరుడు వచ్చేశాడు, దేవగుప్తం కార్యం జరిగిపోయింది, రహస్యంగా తోషవతల పారేశారు కోటలోంచి, అంటే చచ్చిపోయాడు. పడగల పాము వెళ్ళిపోయింది అంటే 5 ప్రాణాలు వెళ్ళిపోయి కోటను తీసుకెళ్లి అగ్నిహోత్రంలో పారేశారంటే శవాన్ని తీసుకెళ్లి కాల్చవతల పారేశారు. కాబట్టి ఏమైపోతుంది, పూర్వచిత్తి ఉన్న చోట మోక్షం ఉండదు. ఇది రహస్యం. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్, పూర్వము జరిగిపోయిన ఒక సుఖం ఉన్నది, దాన్ని తలుచుకున్నప్పుడు ఒక విచారణ జరగాలి మనస్సులో. అది సుఖమా, ఎంతకాలం అనుభవిస్తావు? అది సుఖమైతే నీకు నిరంతరము సుఖభావన ఇవ్వాలి, ఇవ్వట్లేదు కాబట్టి అది సుఖము కాదు. సుఖ వస్తువు అన్నది ఏది? ప్రమాణము వేదము. ఈశ్వరుడు సుఖ నిలయుడు, ఆనంద నిలయుడు. అందుకే ఆయన ఉంటే ఆనంద నిలయం అని పిలుస్తారు దాన్ని. అందుకని ఆయన పాదాలు పట్టుకొని తిప్పగలిగితే వైరాగ్యం ఉన్నట్టు. తిప్పలేకపోయావు, పూర్వచిత్తికి లొంగిపోయావని గుర్తు. ఇది ఇప్పుడు మిమ్మల్ని ఏ సీట్లో కూర్చోబెడుతున్నాడో తెలుసా అండి? భాగవతం చెప్పి సెల్ఫ్ జడ్జిమెంట్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నాడు వ్యాసుల వారు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నదానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉంటున్నాయి, వాణి అందే పూనిక ఉంటోంది, ఈశ్వరుడి వైపుకి తిరగట్లేదు, ఆ సుఖములు కావన్న భావన కలగట్లేదు, పూర్వచిత్తికి లొంగుతున్నావు. ఫలితమేమి? అగ్నిధ్రుడి యొక్క చరిత్ర వినండి. కాబట్టి బ్రహ్మగారు ఆ పూర్వచిత్తి అన్న అప్సరసని పంపాడు. పంపితే ఈయన ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడండి? బ్రహ్మగారి గురించి. దేనికి? ఒక కన్యకామణి గురించి బ్రహ్మగారు పంపారు. కానీ మర్యాద ఏమిటి? బ్రహ్మగారు వచ్చి చెప్పాలి, నాయనా నువ్వు తపస్సు చేసావురా ఆడపిల్ల కోసం, ఎంత గొప్ప తపస్సు చేసావు. మరి కర్దమ ప్రజాపతికి శ్రీమన్నారాయణుడు ఇచ్చి చెప్పలేదు రేపటి రోజున నీ కోసం దేవహూతి వస్తోందని? అలా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చే వరకు వేచి ఉండాలి. అయా ఆయన తీసుకొచ్చి నాకు అప్పచెప్తే నీ వంక చూస్తాను తప్ప లేకపోతే నేను చూడననాలి. కానీ ఈయనకి సుఖము అన్నది కనపడితే చాలా అక్కడ మనసు లగ్నం అవుతుంటుంది, అదో అలవాటు ఈయనకి. అందుకని ఈయన మనస్సు యొక్క స్థితి అది. కాబట్టి ఏం చేశాడు, ఆ పూర్వచిత్తి గజ్జల చప్పుడు విన్నాడు, కళ్ళు విప్పాడు, చూశాడు, అబ్బో ఇంకా పెద్ద స్తోత్రం మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడంటే చాలా గమ్మత్తైన స్తోత్రం మొదలెట్టాడు. ఈయన తపస్సు కదా చేస్తున్నాడు, నువ్వు కూడా తపస్సు చేస్తున్నావా, నీ అందం ఏమిటి, అసలు నీ శరీరం ఏమిటి అని ఇంకా అంగాంగ వర్ణనం అంతా చేశాడు. చేసి నీ కేశపాశములు ఎలా ఉన్నాయి, నువ్వు పెట్టుకున్న పూలు ఎలా ఉన్నాయి, వాటి వెనకాతలు వస్తున్న తుమ్మెదలు ఎలా ఉన్నాయో తెలుసా, వేదం చెప్పగలిగినటువంటి మహాపురుషుడైనటువంటి వాడి వెనకాతల శిష్యులు ఎలా పెడతారో అలా వస్తున్నాయి తుమ్మెదలు. నీ లోకం ఎక్కడా, నువ్వేం తింటుంటావు, నన్ను ఒకసారి తీసుకెడతావా లోకానికి? ఇవన్నీ మభ్యపెట్టే మాటలన్నీ మాట్లాడాడు. ఫలితమేమి? పూర్వచిత్తి లొంగినది. ఏమవుతుంది? ఆ సుఖాన్ని తలుచుకుని అబ్బా సుఖం ఎంత బాగుంటుందో, ఆ పులిహార ఎంత బాగుంటుందో, నీ కర్మ పులిహారకేం లోటు లేదు, శుభ్రంగా చింతపండు పులిసేసుకుని తినచ్చు. కానీ పులిహార ఈశ్వరుడికి నివేదన చేసి ఎన్నాళ్ళయిందో, చాలా కాలం అయిపోయింది. ఇంట్లో పులిహార నివేదన చేసి మంగళద్రవ్యం పసుపన్నం, రేపటి రోజున మనం ఒక్కసారి పులిహార చేయించి నారాయణుడికి మనం నివేదన చెయ్యాలి. చేసి ఇంట్లో అందరం ఒక్కసారి ఆ పసుపన్నాన్ని తినాలి. తింటే మళ్ళీ మంగళములు కలుగుతాయి. ఈ మధ్య ఎందుకో మనస్సు ఆందోళనగా ఉంటోంది. అనుకున్న పని జరగట్లేదు. రేపు స్వామికి పులిహార నివేదన చేద్దాం, చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం అన్నాడు అనుకోండి. మామూలుగా పులిహార తినడానికి పులిహార నైవేద్యం పెట్టి తిందాం అన్నదానికి తేడా లేదండి, చాలా తేడా ఉంది. బ్రహ్మగారు వచ్చి చూపించకుండా పూర్వచిత్తిని పొందడానికి, పూర్వచిత్తిని చూసి స్తోత్రం చేసి తను పొందడానికి తేడా లేదు, చాలా తేడా ఉంది. ఈ స్తోత్రానికి ఆవిడ లొంగితే ఆ పూర్వచిత్తితో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా ఆయనకి 90 కుమారులు కలిగారు. 90 నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమానుడు, ఇలా 90 కుమారులు జన్మించారు. చిత్రం ఏమిటంటే 90 కుమారులు అతి బలిష్టమైన శరీరాలు ఉన్నవారు. పూర్వచిత్తి యొక్క బలం వీళ్ళకొచ్చింది. మీరు ఆ మాట విన్నారా? బలం మొగాళ్ళలో ఉంటుందా ఆడదానిలో ఉంటుందండి? ఓ పిల్లాడు, నా ఇంటికి ఎవరో వచ్చారనుకోండి, ఉదాహరణ ఎవరి మీదో పెట్టడం ఎందుకు, మా ఇంటికి వస్తే నా కొడుకు కొంచెం బలిష్టంగా ఉన్నాడు అనుకోండి, ఓ మీ అబ్బాయి భలే బలంగా ఉన్నాడండి కండలు తీరి అన్నారు అనుకోండి, వాళ్ళ అమ్మ పోలికండి నన్ను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారో, ఆవిడ ఏంట్రో బాబా అలా ఉంటుంది ఇలా ఉంది అనుకోరు. అసలు ఆ మాట ఎవరైనా అంటారంటే నిజంగా ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మగారు పోలికండి భలే బలంగా ఉన్నారు పిల్లలు
అంటారా? అంటే తండ్రి బలహీనుడైతే అనొచ్చు. వీడికి వచ్చిన రోగం ఏమిటి? అగ్నిధ్రుడికి వీడు శుభ్రంగా బలంగా ఉన్నాడే, మరి పాపం తల్లి పోలికి వచ్చింది బలం అనడం ఏమిటి? అంటే నువ్వు ఇస్తే బలమే పూర్వచిత్తికి. అస్తమానం జరిగిపోయిన సుఖాల్ని గుర్తు తెచ్చుకోవడమే పనిగా పెట్టుకుంటే వాటికి ఉన్నంత బలం దేనికి లేదు, మళ్ళీ అటే తిప్పుతాయి భోగాల వైపు.